మామూలుగా అయితే మా తెలంగాణలో టమాటా కలపకుండా ఏ కూర ఉండరు. అలాంటిది స్టఫ్డ్ టమాటాను చూస్తే ఇంకా లొట్టలేసుకుంటూ తింటారు. ఈ స్టఫ్డ్ టమాటా ఎలా చేయాలో మనం వీడియోలో చూద్దాం. ముందు నా వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి. మంచి మంచి వీడియోస్ వస్తాయి. ఇప్పుడు మనం మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. వీడియోని లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా చూడండి. లెట్స్ గో స్టార్ట్. ముందుగా ఉల్లిపాయల్ని పొడుగుగా తరుక్కోవాలి, పాయలుగా. ఇది గ్రేవీ కోసం తరుక్కుంటున్నాము. ఒక బాండి తీసుకొని దాంట్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. నాలుగు వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పల్లీలు వేసుకొని ఇవి వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. ఎందుకంటే పల్లీలు ఉల్లిపాయ కలిపి వేయిస్తే పల్లీలు వేగవు. విడివిడిగా వేయించుకోవాలి. తరువాత ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఉల్లిపాయలు బాగా నిదానంగా ఎర్రగా వేయించుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేదాకా. ఎలా మాట్లాడితే ఇష్టం? ఫన్నీగా మాట్లాడితే ఇష్టమా, సీరియస్గా మాట్లాడితే ఇష్టమా? కామెంట్ చేయండి. ఇప్పుడు ఉల్లిపాయలు వేగాక చల్లారనివ్వాలి. మిక్సీ జార్లో పల్లీలు, ఉల్లిపాయలు, వెల్లుల్లి రెబ్బలు, కొంచెం పచ్చి కొబ్బరి, నేను కసూరి మేతికి బదులు కొంచెం మెంతిపిండి వాడతాను. కొంచెం మెంతిపిండి, చిటికెడు పసుపు, కొంచెం గరం మసాలా, కారం, ఉప్పు తగినంత. ఇవి మిక్సీ పట్టుకొని ముద్దలా చేసుకోవాలి. ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత టమాటాలని పైన మటుకు కోసుకొని లోపల గుజ్జు మొత్తం తీసేయాలి. ఇలాగే మొత్తం టమాటాలన్నిటినీ లోపల గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. ఈ గుజ్జును వేస్ట్ చేయకూడదు, చారు పెట్టుకోవచ్చు, లేకపోతే దీంట్లో గ్రేవీలోనైనా వాడుకోవచ్చు. నేను ఆల్రెడీ గ్రేవీ చేసుకున్నాను కాబట్టి అవసరం లేదు. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న గ్రేవీ దీంట్లో పెట్టేసుకొని పైన ముచ్చిక కోసుకున్నాం కదా, అది పైనకి పెట్టేసి ఇలా టూత్పిక్ సహాయంతో లోపలికి గుచ్చుకోవాలి. ఇలా అన్నిటికీ అలాగే చేసుకోవాలి. మిగతా వాటిలో కూడా మనం చేసి పెట్టుకున్నటువంటి గ్రేవీని స్టఫింగ్ చేసేసుకోవాలి. స్టఫింగ్ చేసేసి పైన ముచ్చిక పెట్టేసి మళ్ళీ టూత్పిక్ పెట్టేసేయాలి. ఇలా అన్నిటికీ అలాగే చేసుకోవాలి. తయారు చేసి పెట్టుకున్న తర్వాత గుంట పొంగనాల పెనం తీసుకోవాలి. దానిలో ఆయిల్ వేసేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న టమాటాలని దానిలో వేసి మగ్గనివ్వాలి. కాసేపు మగ్గనిచ్చాక తిరగవేయాలి. అటు ఇటు బాగా వేగిన తర్వాత మగ్గినాక
పైన లేయర్ మొత్తం ఉడకాలి. తర్వాత మనం ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకొని మనం మిగిల్చుకున్నటువంటి గ్రేవీని దానిలో వేయాలి. కొంచెం వాటర్ పోసేసుకొని ఒక పొంగు రానిచ్చాక ఈ వేగినటువంటి స్టఫ్ టమాటాని దాంట్లో వేసేసుకోవాలి. ఉప్పు కారం కావాల్సుకున్న వాళ్ళు ఇంకొంచెం వేసుకోవచ్చు. నా ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. లైక్ చేయడం అసలు మర్చిపోవద్దు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి వీడియోలు మరిన్ని వస్తూ ఉంటాయి. ఇప్పుడు టమాటాలని గ్రేవీతో పాటు కొంచెం ఉడకనివ్వాలి. కాసేపు మూత పెట్టి 5 నిమిషాలు ఉంచాక తీసి వేరే గిన్నెలోకి మార్చుకోవాలి. ఈ రెసిపీ ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.